నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాటు 1440 ఎస్ఎఫ్టీ బీచ్ రోడ్లో ఉన్న ఫ్లాట్ అండి. మన మెయిన్ రోడ్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్ళగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. రైట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ కోసం అయితే సెపరేట్గా వుడ్ వర్క్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా క్వాలిటీ కలిగిన మార్బుల్స్ అయితే కనిపిస్తున్నాయి. అది పాలిషింగ్ పెట్టుకుంటే మంచి షైనింగ్ వస్తుంది. హాల్ అయితే మనకి డబల్ వచ్చిందండి. ఆ చివరిలో మనకి డైనింగ్ పెట్టుకునేంత స్పేస్ కూడా కనిపిస్తుంది. అది దాటిన తర్వాత మనకి ఇదంతా మనకి ఈస్ట్ వైపు బీచ్ వ్యూ అయితే వస్తుందండి. వెరీ బిగ్ సైజులో అయితే మనకి ఈ స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మార్బల్స్ అయితే ఫ్లోరింగ్ వచ్చింది. చాలా ఎక్కువ స్పేస్ వచ్చిందండి బీచ్ కనబడేటట్టు. అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఫుల్ వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. వుడ్ వర్క్ అయితే ఉందండి, కానీ మనకైతే ప్రజెంట్ అది సూట్ అవ్వదు. మొత్తం కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అంతా రిమూవ్ చేసి కొత్త వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూంలో బేసిన్స్ కానీ వుడ్ వర్క్ కానీ రిమూవ్ చేసి, వీలైతే ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కూడా రిమూవ్ చేసి మనం చేయించుకుంటేనే అది న్యూ లుక్ వస్తుందండి. ఇక్కడ నుంచి కూడా మనకి ఇందాక అనుకున్న బీచ్ వ్యూ ఉన్న బాల్కనీకి అయితే మనకి యాక్సెస్ ఇచ్చారు. హాల్లోంచి మొత్తం 3 బెడ్రూమ్స్ నుంచి అంటే 4 వైపుల నుంచి కూడా మనము బాల్కనీలోకి అయితే బీచ్ చూడడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎక్కువ సెల్ఫ్లు కనిపిస్తున్నాయి గ్లాస్ ఫినిషింగ్తోని. పాతకాలం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బల్స్ అయితే కనిపిస్తుందండి. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ ఎక్కడున్నా సరే మొత్తం తీసేసి మనం కొత్తగా చేయించుకుంటేనే బాగుంటుంది. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వుడ్ వర్క్ అయితే డల్గా ఉంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఇందులో కూడా 6x6 చాలా ఈజీగా అయితే పడుతుంది. 3 బెడ్రూముల్లో కూడా మనకి 6x6 బెడ్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి కూడా మనకి యాక్సెస్ వచ్చింది బాల్కనీలోకి. ఈస్ట్ వైపు ఉన్న బీచ్ కనిపించే బాల్కనీలోకి. ఇది చాలా పెద్దది వచ్చిందండి. ఇందాక చెప్పినట్టు వెరీ లార్జ్ స్కేల్లో వచ్చింది. ఇక్కడ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది. మేడ మీదకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనకి విజన్ అయితే బీచ్ చూడడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో బీచ్ రోడ్డుకి బాగా దగ్గరలో ఒక ఫ్లాట్ చూస్తున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అండి. రీజనబుల్ కాస్టు. అక్కడ ఏది మనం తీసుకున్నా సరే 1 CR ప్లస్ 1.5 ప్లస్ అయితే ఉంటుంది. ఇది మనకి 1 CR లోపే వచ్చిందండి. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే స్ట్రైట్గా మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. ఈ లోపల ఉన్న మెటీరియల్ కంప్లీట్గా అయితే మనం రిమూవ్ చేసి అన్నీ కొత్త వేసుకుంటే ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించి అయితే మనకి మ్యాచ్ అవుతుంది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. వుడ్ వర్క్ ఉంది, కానీ మనం రిమూవ్ చేసుకుంటేనే అది మనకి క్లాస్కి అయితే అనిపిస్తుంది. ఫ్లోరింగ్ అయితే మనం పాలిష్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఫ్లోరింగ్ అయితే మనం మార్చక్కర్లేదు. వెంటిలేషన్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మనకి యాక్సెస్ ఇచ్చారు బాల్కనీలోకి. మంచి డిజైన్ అండి. ప్లాన్డ్గా అయితే డిజైన్ చేశారు. మొత్తం కంప్లీట్ అపార్ట్మెంట్ అంతా కూడా మంచి ఇంజనీరింగ్ డిజైన్ అని చెప్పచ్చు. చాలా క్లాస్గా అయితే లుక్ వచ్చింది. చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి అయితే డిజైన్ చేశారు. కంప్లీట్గా అయితే బాల్కనీలోకి యాక్సెస్ ఇవ్వడం కానీ, ఫ్లోరింగ్ కానీ, రూమ్ సైజెస్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ బీచ్ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మెన్షన్ చేస్తున్నాం కింద, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.